5వ తారీఖు జరగబోయే భారీ బహిరంగ సభకి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అందరి అభిమాన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం మా మాడుగుల అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆయనకి ఈ సభ ద్వారా 2024లో ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్తునేటప్పుడు వాళ్ళ ఉత్సాహం చూస్తే మామూలు లేవు. ఆళ్ళు ఉత్సాహం ఎలాగంటే ఈ రేపే ఎలక్షన్‌లో అయితే ఓటేసి గెలిపిద్దాం అని చెప్పేసి ఈరోజు ప్రతి ప్రజానీకం ఈరోజు ఉన్నారు. ఎందుకంటే మాకు మాడుగుల నియోజకవర్గం చూసుకుంటే రైతాంగం మీద ఆధారపడిన నియోజకవర్గం. అదేవిధంగా చాలామంది ఈరోజు ఉద్యోగాలు లేక ఎంతోమంది ఉద్యోగాలు లేక యువకులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. 5 సంవత్సరాలు ఉద్యోగాలు లేవు. ఎందుకంటే 5 సంవత్సరాలు చదువుకొని జీవితంలో 5 సంవత్సరాలు కోల్పోవడం అంటే ఆషామాషీ కాదు. చదివిన వెంటనే ఉద్యోగం వస్తే అదొక సంతోషం, తల్లిదండ్రులకు ఒక సంతోషం. అలాంటి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఈరోజు నియోజకవర్గంలో వాళ్ళు కూడా మళ్ళీ తల్లిదండ్రులపై ఆధారపడడం అంటే చాలా బాధాకరమైన విషయం. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మాడుగుల్లో గెలిపిస్తాం. మేము పని చేసి చూపిస్తాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి చెప్తూ ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు.